అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా మనం నిన్న శ్రీ యుక్తేశ్వరగిరి గారి యొక్క దేహ పరిత్యాగం గురించి, నిర్వాణం గురించి మనం తెలుసుకున్నామండి. ఈరోజు మనము శ్రీ యుక్తేశ్వరగిరి గారి పునరుత్థానం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకరోజు మనం నిన్న తెలుసుకున్నాం కదండీ! ఈయన వెళ్ళడానికి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి పరమహంస గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడు, వీళ్ళు బొంబాయి నుంచే బయలుదేరి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందండి, వీళ్ళ కారు ఆ యొక్క ఓడలో పట్టనందుకు వీళ్ళ ప్రయాణం రద్దు చేసుకుంటారు. అందువల్ల ఈయన మళ్ళీ పూరి వెళ్ళాలనుకుంటారు గదండీ! బొంబాయిలో ఉండిపోతారు. బొంబాయిలోని ఒక రీజెంట్ హోటల్‌లో ఒక గదిలో కూర్చొని ఉండగా, ఆ దివ్య మంగళ రూపమైన అవతారమూర్తి శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉజ్వల దీప్తితో పరమహంస గారికి దర్శనమిస్తాడు. అయితే ఈయన ఎత్తైన మూడో అంతస్తులో ఉంటారండి. కిటికీ తెరిచి ఉంటుంది. దాంట్లోంచి బయటకు చూస్తూ ఉండగా వర్ణించశక్యం కాని ఆ అద్భుత దృశ్యం వీధికి అవతల వైపు ఎత్తైన ఒక భవనం పైకప్పు మీద హఠాత్తుగా పరమహంస గారి కంటపడుతుంది. చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తల ఆడిస్తూ ఆ దివ్య మంగళ విగ్రహుడు పరమహంస గారి వైపు చూస్తూ చెయ్యి ఊపుతాడండి. కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశాన్ని పరమహంస గారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆ ఆశీసు సంకేతంతో అంతర్ధానమైపోతాడు. అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన పరమహంస గారు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈయన యొక్క పాశ్చాత్య దేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది కదా! మళ్ళీ మరోసారి బెంగాల్ వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో పరమహంస గారు ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమవుతాయి. 1936 జూన్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అంటే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు బొంబాయి హోటల్లో మంచం మీద కూర్చుని పరమహంస గారు ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకానొక దివ్య కాంతి ఆయనకు బాహ్య స్మృతిని కలిగిస్తుంది. ధ్యానం చేసుకుంటూ ఉన్న ఆయన కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా గదంతా కూడా ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోతుంది. సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందుతుంది. ఎదురుగా రక్తమాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు పరమహంస గారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. నాయనా అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు గురుదేవులు పిలుస్తారు పరమహంస గారిని. ఆయన ముఖంలో దివ్య దరహాసం వెలుగుతూ కనిపిస్తుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా పరమహంస గారు ఆయన పాదాల ముందు మోకరిల్లినది అప్పుడే అంట. ఆబాగా ఆయన చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకురుకుతారండి. ఎంత మహత్తరమైన మధుర క్షణం! అప్పటికి కొన్ని నెలలుగా పరమహంస గారిలో గూడు కట్టుకుని ఉన్న విషాదం ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చి పడుతున్న ఆ దివ్యానందం వల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించిందండి. నా గురుదేవా నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆనందం పట్టలేక మాటలు తడబడుతూ నోట్లోంచి వెలువడ్డాయంటండి. అసలు కుంభమేళాకు నన్నెందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో మీకు తెలుసా? అని ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా గురువుగారితో మాట్లాడతారు. ఎందుకు అంటే, పరమహంస గారు శ్రీ యుక్తేశ్వరగిరి గారు మొట్టమొదటిసారిగా బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని ఎంతో ఉవ్విరులూడుతూ ఉండేవారు కదండీ! అందుచేత పరమహంస గారి యొక్క ఆశకు అడ్డుపడకూడదనుకున్నారండి. అయినా నేను నిన్ను విడిచి ఎప్పుడు ఉన్నాను. ఉన్నది కాసేపే కదా! ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాను కదా! అని గురువుగారు పరమహంస గారితో మాట్లాడతారండి. అయితే గురుదేవా ఇప్పుడిక ఇక్కడ ఉన్నవారు మీరేనా? ఆ గురుసింహులేనా? పూరి ఇసుక పర్రల్లో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు అని ప్రశ్నల వర్షం కురిపిస్తారండి. నేను వాణ్ణే నాయనా, ఇది రక్తమాంసాలున్న శరీరం. నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తూ ఉన్నప్పటికీ నీ దృష్టికి మాత్రం ఇది భౌతికమైనదే. ఎందుకంటే విశ్వ అణువుల్లో నుంచి శ్రీ యుక్తేశ్వరగిరి గారు పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నారు. విశ్వాణువుల గురించి మనం లాహిరి మహాశయులకి అద్భుత సృష్టి జరిగినప్పుడు మనం తెలుసుకున్నాం కదండీ!
మనం అనుకుంటే, గురువులు అనుకుంటే ఆ విశ్వాణువుల్లో నుంచి కూడా దేన్నైనా సృష్టించుకోగలరు. ఇది ముమ్మూర్తులా కూడా, అంటే ఆ యొక్క గురువు గారి యొక్క దేహం ఏదైతే పరమహంస గారు స్వప్నలోకంలో పూరిలో స్వప్న భూమిలో పూడ్చిపెట్టిన శరీరం ఉంది కదా, విశ్వ స్వప్న భౌతిక శరీరాన్ని పోలే ఉన్నది. నిజం చెప్పాలంటే నేను మళ్ళీ పునరుత్థానం చెందాను అని శ్రుత్యశ్రీగిరి గారు చెప్తున్నారండి. భూమి మీద కాదు పునరుత్థానం, కానీ ఒక సూక్ష్మ లోకంలో పొందాను అంటున్నారు. అక్కడ ఉండే వాళ్ళంటండి, ఆ సూక్ష్మ లోకంలో భూమి మీద ఉన్న మానవుల కన్నా ఎక్కువగా గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర గిరి గారి ఉన్నత ప్రమాణాలకు నిలబడగల వాళ్ళంటండి. ఎప్పటికో ఒకనాటికి పరమహంస గారు వాళ్ళ ప్రీతములందరూ కూడా అక్కడికి వచ్చి గురువు గారితో బాటే ఉంటారు అని చెప్తున్నారు. అప్పుడు పరమహంస గారు ఇలా అంటారని, మృత్యుంజయులైన గురుదేవా నాకు ఇంకా చెప్పండి ఆ సూక్ష్మ లోకం గురించి. అప్పుడు గురుదేవులు ఇలా అంటారు, చటుక్కున ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వుతూ, నాయన నీ పట్టు రవ్వంత సడలించవు అంటూ. ఎందుకు అంటే గురువు గారు కనపడగానే ఆయన చుట్టేసుకున్నారు కదండి, చటుక్కున ముందుకు వరికి ఆ పట్టు సడలించమంటున్నారు. రవ్వంతే అంతే, ఎందుకంటే అప్పటిదాకా పరమహంస గారు ఆయన ఉడుం పట్టుల గట్టిగా పట్టేసుకుని ఉన్నారండి. పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటుండే కొద్దిపాటి సహజ సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పరమహంస గారు పసిగడతారు. ఆయన దివ్య శరీర స్పర్శ వల్ల కలిగిన ఆ ఆనందానుభూతి ఈనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా పరమహంస గారి చేతుల్లోనూ అరచేతుల్లోనూ జివ్వుమంటూ ఉంటుందంటండి. భౌతిక కర్మను అనుభవిస్తూ ఉండే మానవులకు సహాయం చేయటానికంట గురువు గారిని భగవంతుడు భూమి మీదకు ప్రవక్తలను ఎలా అయితే పంపిస్తాడో, అలాగే ఒక సూక్ష్మ లోకంలో రక్షకుడిగా సేవ చేయమని భగవంతుడు శ్రీ యుక్తేశ్వరగిరి గారిని ఆదేశించాడు అంటూ వివరిస్తారండి. దాన్నే హిరణ్యలోకం అంటారంట, ఆ సూక్ష్మ లోకాన్ని. ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మ నుంచి విముక్తి పొందటానికి, సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోవటానికి శ్రీ యుక్తేశ్వరగిరి గారు అక్కడ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. హిరణ్య లోకవాసులండి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు. వాళ్ళంతా కూడా భూమి మీద తమ పూర్వ జన్మల్లో మరణ సమయంలో ఒంటి మీద స్పృహతో భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళిపోవటానికి వీలు కలిగించే ధ్యానం ఏదైతే ఉందో దాన్ని ఆ సంపాదించిన శక్తిని సాధించిన వాళ్ళంట. భూమి మీద మనకి 2 సమాధులు ఉన్నాయి కదండీ! సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆ సవికల్ప సమాధి స్థితిని దాటి ఎంతో ఉన్నతతరమైన నిర్వికల్ప సమాధి స్థితిలోకి ప్రవేశించినదే ఏ మనిషి హిరణ్యం లోపలికి ప్రవేశించలేడంటండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ యొక్క సవికల్ప సమాధిని దాటి నిర్వికల్ప సమాధి స్థితిలోకి ఎవరూ కూడా ప్రవేశించకపోతే హిరణ్య లోకంలోకి ఏ మనిషి కూడా ప్రవేశించలేడంట. సవికల్ప సమాధిలోనండి భక్తుడు బ్రహ్మము తాను ఒక్కడేనన్న అనుభూతిని పొందుతాడంట. కానీ నిశ్చల సమాధి స్థితిలో, అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో తప్ప విశ్వ చైతన్యాన్ని నిలుపుకోలేడంటండి. అఖండమైన ధ్యానం ద్వారా అతను నిర్వికల్ప సమాధి అనే ఉన్నత స్థితిని చేరుకుంటాడు. అంటే ధ్యానం, అఖండమైన ధ్యానం ద్వారా మాత్రమే అప్పుడు అతను దైవానుభూతిని కోల్పోకుండానే ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఇది ఆల్రెడీ మనకి ఇదివరకే చెప్పడం జరిగిందండి. నిర్వికల్ప సమాధి గురించి, మనకి సవికల్ప సమాధి గురించి కూడా మనకి పరమహంస గారు వివరించారు. ఎప్పుడు అంటే క్రియాయోగ శాస్త్రం చెప్పినప్పుడు మనకి ఈ విషయం అక్కడ ప్రస్తావన జరిగిందండి. నిర్వికల్ప సమాధిలోనండి యోగి తన భౌతిక కర్మలోని, అంటే భూలోక సంబంధమైన కర్మల్లోని చివరి లేసాలన్నీ కూడా క్షయం కావించేసుకుంటాడు. అంటే పూర్తిగా లేకుండా చేసేసుకుంటాడు. అయినప్పటికీ కూడా అతనికి కొంత సూక్ష్మ కారణ కర్మలు అనుభవించవలసి ఉంటుందంట. అందుచేత అతడు స్పందన మండలాల్లోనండి, ఉన్నత స్పందన మండలాల్లోని సూక్ష్మ లోకంలోను కారణ లోకంలోనూ కూడా దేహధారణ చెయ్యవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క శరీరం ఈ భూలోకంలో నుంచి మనము నిష్క్రమించాక సూక్ష్మలోక కర్మల్ని క్షయం చేసుకోవడానికి
అక్కడ మనం దేహధారణ చెయ్యాల్సి ఉంటుంది. ఆ లోకాలకి ఏవైతే నియమాలు ఉంటాయో వాటికి సందర్భంగా. హిరణ్యలోకవాసులండి అంతకు పూర్వమే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగి వచ్చి అక్కడికి చేరి ఉంటారంట. భూలోక ప్రాణులు దాదాపు అందరూ కూడా మరణించిన తరువాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసింది ఎక్కడ అంటే ఆ హిరణ్యలోకంలోనే. సూక్ష్మ లోకాల్లోని తమ పూర్వకర్మలకు సంబంధించిన అనేక బీజాల్ని నశింప చేసుకుని ఉంటారంట ఆ లోకంలో. ఉన్నత స్థితిలో ఉన్న భక్తులు తప్ప తక్కిన వాళ్ళలో ఎవ్వరూ కూడా సూక్ష్మ మండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చెయ్యలేరు అని చెప్తున్నారు. ఎందుచేతంటే చాలా మంది సూక్ష్మ లోకాల్లో ఉన్న అందాన్ని చూసి ఆనందిస్తూ కష్టపడి ఆధ్యాత్మిక కృషి చేయాల్సిన అవసరం ఉందన్న సంగతే గమనించరంట అక్కడికి వెళ్ళాక కూడా. అప్పుడు సూక్ష్మకర్మ లేశాలన్నిటినీ కూడా తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తి చేసుకోవడానికి సాధకులండి హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మ శరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వనియమం చేత అకృష్టులవుతారు అని చెప్తున్నారు. అక్కడ శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఉన్నది సూక్ష్మలోక సూర్యుడని స్వర్గమని చెప్పే ఈ హిరణ్య లోకంలోనే అని చెప్తున్నారు. అక్కడి వాళ్ళకు సహాయం చేయటానికి అంతకన్నా ఉన్నతమైన కారణ లోకంలో నుంచి వచ్చి దాదాపు పరిపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు కూడా హిరణ్య లోకంలోనే ఉన్నారంట. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.